Welcome to Rao's Academy for Competitive Exams, Hyderabad. This is Raja Avla, Faculty of History and Telangana Movement. మన తెలుగు రాష్ట్రాల్లో వీలైనంత మంది ఎక్కువ ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్ళడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు డాక్టర్ మోహన్ సార్ ఐఏఎస్ గారు. ఆయన చైర్మన్గా అరుణ మోహన్ రావు గారు ఐపీఎస్ ఆమె డైరెక్టర్గా హైదరాబాదులో రావుస్ అకాడమీ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సికి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్కు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇన్స్టిట్యూట్ గురించి. ఇకపోతే మనం టీజీపీఎస్సి డిసెంబర్ 16న జరిగినటువంటి గ్రూప్ టూ పరీక్షలో పేపర్ 4 తెలంగాణ గురించి ఒకసారి చూద్దాం. ఇది ప్రామాణికం అని చెప్పను, ఎందుకంటే ప్రామాణికమైనటువంటికి టీజీపీఎస్సి చేస్తుంది. మనం దీని గురించి కొంచెం డిస్కస్గా ఫస్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జారీ చేసిన ఫర్మాన్ ఆధారంగా హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఇన్ విచ్ ఇయర్ ద హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేటెడ్ ప్రమోటెడ్ బేస్డ్ ఆన్ ఏ ఫర్మానా issued by the Mir Usman Ali Khan. Originally, Mir Usman Ali Khan, he came to the throne in 1911. His period was 1911 to 1948. ఈయన 1911 నుంచి 1948 వరకు పరిపాలించడం జరిగింది. ఈ కాలంలో 1919లో ఒక ఫర్మానా విడుదల చేయడం జరిగింది. ఇందులో ముల్కీకి సంబంధించినటువంటి నిబంధన ఇక్కడ ఇదే 1919లో జరిగింది. అంతేకాకుండా ఉద్యోగాలకు సంబంధించి జాబ్ రెగ్యులేషన్స్, సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్స్ కూడా అందులో ప్రకటించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆన్సర్ ఈజ్ 3, 1919 ఫర్మానా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, against whom the popular song Bandenaka Bandi Katti, written by Yadagiri during the Telangana armed struggle. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో బండెనక బండి కట్టి అనే ప్రజాదరణ పొందిన పాటను యాదగిరి ఎవరికి వ్యతిరేకంగా రాశారు? తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది 1936 నుంచి 1951 వరకు జరిగింది. 1936 to 1951 with different phases. So coming to this point, actually this movement against the జమీందార్లకు వ్యతిరేకంగా జరిగింది. జమీందార్లకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రైతుల మీద చేసినటువంటి అట్రాసిటీ వల్ల, అగైనెస్ట్ ద అట్రాసిటీస్ ఆఫ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, దిస్ సాంగ్ వాజ్ సంగ్ బై బండి యాదగిరి. సో ఇది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు వ్యతిరేకంగా రాసినటువంటి పాట. దాన్ని బండి యాదగిరి రాశాడు, బండి యాదగిరి పాడాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. యూ కెన్ ఫైండ్ మోర్ స్టేట్మెంట్స్ లైక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఎక్కువగా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్లో ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్ చాలా ఎలాబొరేటెడ్గా ఇచ్చాడు. ఒక్కోసారి మనకు దీనికి టైం కూడా సరిపోవచ్చు. కాటిపాపులు ఆర్ ఎక్స్క్లూజివ్ గ్రూప్ ఆఫ్ ది కనెక్టెడ్ విత్ ద ఫైనల్ ట్రైబ్స్ ఆఫ్ ది కోప్స్ అంటే శవాలు. కాటిపాపులు వేర్ ఎ లాంగ్ అంగారక మేడ్ అవుట్ ఆఫ్ ది బ్లాక్ క్లాత్. దే క్యారీ begging bag containing rice and other food items. They do magical tricks and involve the goddess Mahankali. వ్యక్తి యొక్క అంతిమ సంస్కారాలతో సంబంధం కలిగినటువంటి ప్రత్యేక సమూహం కాటిపాపులు నల్లని రంగు గల పొడవైన రంగు వస్త్రాన్ని ధరిస్తారు. భిక్షాటన సమయంలో భిక్షాటన సంచిలో బియ్యం మరియు ఇతర తిను పదార్థాలు వీరు తీసుకునేవారు. మహంకాళి దేవతను ఆవాహన చేసుకొని వీరు మాయాజాలాన్ని ప్రదర్శిస్తారు. ఈ 4 అంశాలు ఇచ్చారు. వీళ్ళు హరిశ్చంద్ర వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు కాటిపాపులు
ఆ, అంతిమ సంస్కారాల్లో పాల్గొంటారు. అంటే హరిశ్చంద్రుడు, సత్య హరిశ్చంద్రుడు తన మొత్తం యావదాస్తిని పోగొట్టుకున్న తర్వాత శవాలకు సంస్కారం చేసే శవాలకు చేసేటటువంటి ఫ్యూనరల్ రైట్స్లో ఇతను పార్టిసిపేట్ అవ్వడం వల్ల అతని జాతిగా వీళ్ళు చెప్పుకుంటారు. ఇది తెలంగాణ కల్చర్కి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకాలైన సమూహాలలోకి ఇది వస్తుంది. ఇక్కడ కాటిపాపులు అనేటటువంటి వీళ్ళు ఇంద్రజాల విద్యను ప్రదర్శిస్తారు, మహంకాళి దేవతను పూజిస్తారు, మహంకాళి దేవతను ఆవాహన చేసుకుంటారు. వీళ్ళు మంత్రాలు మాయలు చేస్తారు. సంకలో జోలె ఉంటుంది, చేతిలో ఎముకలు ఉంటాయి, భూత వైద్యుల్లాగా ప్రవేశిస్తారు. వీళ్ళు ఇత్తడి రేకుల కిరీటం అదొక్కటి మినహాయిస్తే మిగతా అంతా బుడబుక్కల వేషంలో ఉంటారు. ఓం మహంకాళి శాంభవి అంటూ మండ్రగబ్బలను వాళ్ళది మొత్తం అంగవస్త్రం అనేటటువంటిది నల్ల వస్త్రం. భిక్షాటన సమయంలో బియ్యం మరియు ఇతర తినుబండారాలు వీళ్ళు తీసుకెళ్లేవారు అనేది ఒక్కటి ఇక్కడ డౌట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ భిక్షాటన సంచిలో వాళ్ళకు ఒక బొమ్మ లాంటిది ఉంటుంది. నాట్ కరెక్ట్, సి ఈజ్ నాట్ కరెక్ట్, మిగతావి కరెక్ట్గా ఉంటుంది. ఏబిడి ఆన్సర్ లేదు. అంటే ఏబిడి ఆన్సర్ లేదంటే సిని వీళ్ళు కరెక్ట్గా చూపించారు. ఇక్కడ ఏబిసి కరెక్ట్ అవుతుంది, మరి బీసీడి కరెక్ట్ అవుతుంది. అంతిమ సంస్కారాలతో ఉన్నారు. ఇది బిగ్ క్వశ్చన్ మార్క్. దీనికి కొంత కాంట్రవర్సీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఉన్నాయి, కానీ సి ఒక్కటే తప్పుగా ఉంది. నెక్స్ట్, consider the following statements. There are 5 subas under the Nizam ul Mulk Asabja: Medak, Nizamabad, Mahabub Nagar, Nalgonda, Balda were under the Warangal Suba. Nizam ul Mulk Asabja కాలంలో 5 సుబాలు ఉన్నాయన్నారు. ఒరిజినల్గా 5 కాదు, ఇక్కడ 6 సుబాలు ఉంటాయి. అతని కాలంలో 6 సుబాలు ఉంటాయి. తర్వాత కాందేశ్ అనే కాందేశ్ అనేది మాత్రమే బ్రిటిష్ వాళ్ళు 4వ నిజాం టైంలో ఆక్రమించడం జరిగింది. ఇకపోతే మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్ ఈ మాత్రము, అంటే నల్గొండ, ఆర్ట్రఫ్ బుల్దా ఈ 2 వరంగల్ కిందకి వస్తాయి. ఈ 2 వరంగల్ సుబా కింద ఈ 2 రావు. అంటే 2 సరైనవి కాదు. ఆన్సర్ వచ్చేసి నిజాముల్ ముల్క్ కాలంలో 5 సభల్లో 6 సభల్లో ఉన్నటువంటి కాందేశ్ మాత్రము ఆక్రమించడం అనేది జరిగింది బ్రిటిష్ వాళ్ళు. సో అందువల్ల 5 అయ్యాయి, తర్వాత 5 అయ్యాయి. కానీ ఇక్కడ 6 సుబాలు మాత్రం ఉంటాయి, 6 ఉంటాయి. కాబట్టి మొదటి స్టేట్మెంట్ తప్పు. మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్లు మాత్రము వరంగల్ కిందకి రావు. సో రెండోది కూడా తప్పు. బోత్ ఆర్ నాట్ కరెక్ట్. నెయిదర్ ఏ నార్ బి. ఏ బీలు 2 కావు. ఇది దాని ఆన్సర్. నెక్స్ట్, whose reforms during the Nizam's time are said to have laid the foundation for the conflict between the Mulkis and non-Mulkis in latter times? నిజాం కాలంలో ఎవరి సంస్కరణలు తర్వాత ముల్కీ నాన్ ముల్కీ మధ్య తగాదాలుగా మారాయి. ఇక్కడ సంస్కరణలు అన్న విషయానికి వచ్చినప్పటికీ మనకు ఓన్లీ సాలార్ జంగ్ 1 పీరియడ్లో సంస్కరణలు జరిగాయి. ఈ సాలార్ జంగ్ 1 మాత్రమే సంస్కరణలు తీసుకొచ్చారు. మిగతా వాళ్ళు ఎవరు సంస్కరణలకు సంబంధం లేదు. ఇతను ఎప్పుడైతే 1853 నుంచి 1853 to 1883 ఉన్నాడు, ఈ కాలంలో
1853 to 1883 కాలంలో ఇతను సంస్కరణలు తీసుకొచ్చాడు. ఈ సంస్కరణల కారణంగా అడ్మినిస్ట్రేషన్లో పరిపాలనా విభాగంలో కొంతమంది అవసరమయ్యేది. అవసరమైనటువంటి వాళ్లకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కావాల్సి వచ్చేవి. అంతేకాకుండా ఇక్కడ ఉర్దూ అనేటటువంటి దాంట్లో కూడా తేడా వచ్చింది. అప్పటికే అలీగర్ యూనివర్సిటీ ఒకటి అలీగర్ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ అలీగర్ యూనివర్సిటీ నుంచి కొంతమందిని తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్లో చేర్పించారు. అంటే జాబులు వచ్చినటువంటి వాళ్ళు అలీగర్ యూనివర్సిటీలో డిగ్రీ పొందినటువంటి వాళ్ళు జాబుల్లోకి వచ్చారు తర్వాత కాలం. అక్కడ స్టార్ట్ అయినటువంటిది. తర్వాత ముల్కీ నాన్ ముల్కీ అనేటటువంటి వివాదం ఎప్పుడు మనకు బాగా కనిపిస్తుంది అంటే 6వ నిజాం కాలంలో, మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన 1884లో ఉర్దూను ప్రత్యేక భాషగా చేయడం, ఆ ఉర్దూ కూడా దక్కన్ కాదు లక్నవీ ఉర్దూ చేయడం, ఇవన్నీ తర్వాత కాలంలో కాంట్రవర్సీకి దారితీస్తాయి. సో ఇది మీర్ తురాబ్ అలీ ఖాన్. అంటే మీర్ తురాబ్ అలీ ఖాన్ని మనం సాలార్ జంగ్ 1గా చెప్పుకుంటాం. సాలార్ జంగ్ 1గా చెప్పుకుంటాం. నెక్స్ట్ 6th క్వశ్చన్. During the time of which Nizam were the administrators brought from the outside the state of large scale? ఏ నిజాం కాలంలో పరిపాలనను పెద్ద ఎత్తున రాజ్యం బయట నుంచి రప్పించారు? డెఫినెట్లీ మీర్ మహబూబ్ అలీ ఖాన్ పీరియడ్. జస్ట్ ఇంత ముందు క్వశ్చన్కి ఇది కంటిన్యూషన్ అని చెప్పొచ్చు. సంస్కరణలలో భాగంగా ఎప్పుడైతే సంస్కరణలు చేశారో పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోసమని కొంత వచ్చింది. వాళ్ళు ఇక్కడ దక్కన్లో లేకపోవడం వల్ల ఉత్తర భారతదేశం నార్త్ ఇండియా నుంచి తెప్పించడం జరిగింది. నార్త్ ఇండియా నుంచి వీళ్ళు ఎక్కువగా వచ్చారు. మీర్ మహబూబ్ అలీ ఖాన్ పీరియడ్లో వచ్చారు. సో ఇది 3rd ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అప్పటికే నేను చెప్పాను, 1875 మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అంటే అలీగర్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది నెక్స్ట్. దాని తర్వాత ప్రశ్న మనం 7th క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్స్. మనకి ఎక్కువగా మ్యాచ్ ద ఫాలోయింగ్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్లో ఎక్కువగా కనిపిస్తాయి. దీంట్లో జాతరలు, దానికి సంబంధించినటువంటి స్వాములు, దానికి సంబంధించినటువంటి స్వాములు. మన్నెకొండ జాతర శ్రీ వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటిది. ఇది మన్నెకొండ జాతర, లార్డ్ వెంకటేశ్వర. బెజ్జంకి జాతర లక్ష్మి. బెజ్జంకి జాతర లక్ష్మీ నరసింహస్వామి. పెద్దగొల్లగట్టు జాతర లింగమంతుల జాతర, అది లింగమంతుల స్వామి. కొమరవెల్లి అందరికీ బాగా ఫేమస్, మల్లికార్జున స్వామి, మల్లన్న, కొమరవెల్లి మల్లన్న అంటారు. దీనికి ఆన్సరు 2. నెక్స్ట్ ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ కాబట్టి దీని మీద అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. మంజీరా, ఏ ట్రిబ్యూటరీ రివర్ గోదావరి మీట్స్ గోదావరి at నిర్మల్. తుంగభద్ర మీట్స్ రివర్ కృష్ణ at అలంపూర్. బోత్ ఆర్ రాంగ్. గోదావరి నదికి ఉపనది అయినటువంటి మంజీరా గోదావరిని నిర్మల్ దగ్గర కాదు, నిర్మల్ దగ్గర కాకుండా కందుకుర్తి దగ్గర కలుస్తుంది. ఇది కందకుర్తి. సో కందకుర్తి దగ్గర కలుస్తుంది. దాన్ని త్రివేణి సంగమం అంటారు. ఇది నిర్మల్ కాదు. తుంగభద్ర నది వచ్చేసి సంగమేశ్వరం దగ్గర, కర్నూలులో సంగమేశ్వరం దగ్గర కలుస్తుంది, కానీ తెలంగాణ అలంపూర్ దగ్గర కాదు. కాబట్టి బోత్ ఆర్ రాంగ్. నెయిదర్ ఏ నాట్ బి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది మళ్ళీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. బిట్వీన్ 1946 to 1948 the
Hyderabad government appointed about 5,000 Muslims from outside of the state military, police, excise department. Konda Venkat Reddy expressed his displeasure on the appointment of non-mulki through eligible mulkis were eligible for the jobs in the state of after police action. After police action, those non-mulki officials who occupied higher positions in the state brought their relatives and friends, got their appointed in the jobs using their authority. హైదరాబాద్లో ఇక్కడ ఆల్ దిస్ లెడ్ టు నాన్ ముల్కీ గో బ్యాక్ ఎజిటేషన్. దీన్ని మనం చూస్తే యాక్చువల్లీ మొదటి స్టేట్మెంట్ ఒక్కటే, హైదరాబాదు ప్రభుత్వం 1946 నుంచి 1948 వరకు 50,000 మంది ముస్లింలను బయట నుంచి రప్పించింది, వాళ్ళను వివిధ రకాలైనటువంటి మిలిటరీ, పోలీస్, ఆబ్కారీ శాఖల్లో కేటాయించడం జరిగింది అనేటటువంటిది ఒకటి మనకు మిస్టేక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వచ్చినటువంటి 50,000 మంది అనేది ఎక్కడి నుంచి వచ్చారు ఆ టైంలోనే, అంటే ఓన్లీ 1946, 1947, 48లోనే 50,000 మందిని రిక్రూట్ చేయడం అనేది ముస్లింలు అన్నది కూడా దిస్ ఈజ్ రాంగ్. ఈ టైంలో రజాకర్లు ఉన్నారు, రజాకర్స్ ఉన్నారు. సో రజ్వీ, కాసిం రజ్వీ 50,000 సైన్యాన్ని అతను ఏర్పాటు చేశాడే తప్ప 50,000 ముస్లింలను బయట నుంచి రప్పించలేదు. మిగతా 3 కరెక్ట్గానే ఉన్నాయి. ఆ పోలీస్ చర్య తర్వాత స్థానికులైనప్పటికీ పోలీస్ చర్య తర్వాత స్థానికులు అర్హులైనప్పటికీ స్థానికేతర రాజ్యాల్లో ఉద్యోగాలు ఇప్పించడాన్ని కొండా వెంకటరంగారెడ్డి ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. పోలీస్ చర్య తర్వాత రాజ్యంలో ఉన్నత పదవులు పొందినటువంటి స్థానికేతరులు ఆటోమేటిక్గా వాళ్ళ బంధువులను అంటే ఒక టీచర్ మ్యాథమెటిక్స్ టీచర్ అయితే వాడికి సంబంధించినటువంటి ఒక ఫిజిక్స్ టీచరు వాళ్ళ రిలేటివ్ ఉంటాడు, ఆయన్ని తీసుకొచ్చి ఆ స్థానంలో పెట్టడం అలాగా. సో ఇవన్నీ రావడం వల్ల ముల్కీయేతర గోబ్యాక్, ముల్కీ గోబ్యాక్, నాన్ ముల్కీ గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని 1952లో మనం చూస్తాం. 1952 ముల్కీ ఉద్యమాన్ని చూస్తాం. దీనివల్లనే ఆ 1952 ముల్కీ ఉద్యమానికి ఇవన్నీ కారణాలు అవుతాయి. Consider the following statement. Swami Ramananda Tirtha was the founder of Hyderabad State Congress. Hyderabad State Congress స్థాపకుడు స్వామి రామానంద తీర్థ, కరెక్ట్. In 1947, he started the Jain India movement demanding Hyderabad state to join into the Indian Union. హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనం కావాలని 1947 ఆగస్టు 7వ తేదీ, ఆగస్టు 7th ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. 2 కరెక్ట్, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. Again, consider the following statement. A person called a mulki if by birth he or she is the subject of Hyderabad state. ఒక వ్యక్తి జన్మించే నాటికి అతను ఆమె హైదరాబాద్ రాష్ట్రానికి అయితే ముల్కీగా గుర్తించబడతాడు. డెఫినెట్లీ ఇట్స్ కరెక్ట్. అతను ఆమె జన్మించిన సమయంలో అతను కానీ ఆమె కానీ తండ్రి హైదరాబాద్ రాష్ట్రంలో ఉద్యోగ 12 సంవత్సరాలు పూర్తి చేసినట్లయితే ముల్కీగా గుర్తించబడతాడు. హియర్ ఏ పర్సన్ ఈజ్ కాల్డ్ ఎస్ అ ముల్కీ ఇఫ్ హీస్ her father completed 12 years in government services at the time of his birth. Not 12 years, it is 15 years. So this statement is wrong. A non-mulki woman becomes a mulki if her husband was a mulki. Yeah, definitely. Non-mulki ఆమెను ఎక్కడి నుంచి అయినా, ఆంధ్ర నుంచి, హైదరాబాద్లో ఉన్నటువంటి ముల్కీ క్యాండిడేట్ తెలంగాణ వ్యక్తి, హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ ఎక్కడైనా తెలంగాణ వ్యక్తి, ఆయన ఆంధ్ర నుంచి వివాహం చేసుకుంటే ఆమె హైదరాబాద్ వచ్చిన తర్వాత లేదా కరీంనగర్ ఎక్కడో వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఆమె లోకల్ అవుతుంది, తెలంగాణ లోకల్ అవుతుంది. సో దిస్ ఈజ్ కరెక్ట్, సి ఈజ్ కరెక్ట్. ముల్కీ కానటువంటి ఏ నాన్ ముల్కీ మ్యాన్ కెన్ బికమ్ ఏ ముల్కీ మ్యారింగ్ ముల్కీ ఉమెన్. ముల్కీ కానటువంటి పురుషుడు ఒకవేళ ముల్కీ స్త్రీని వివాహం చేసుకుంటే ముల్కీ అవ్వడు. దిస్ ఇస్ రాంగ్.
ఎందుకంటే ఇతను ములికి కానటువంటి వ్యక్తి అంటే సపోజ్ ఆంధ్రాలో ఉంటాడు, ఆంధ్రాలో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణలో ఉన్నటువంటి ఆమెను చేసుకుంటే తెలంగాణ ఆమెకు ఆంధ్ర వెళ్తుంది, కానీ ఆంధ్రాలో ఉన్నటువంటి అతను తెలంగాణకు రాడు కదా. నాట్ కరెక్ట్. ఇక్కడ బి అండ్ డి ఆర్ నాట్ కరెక్ట్. ఏ అండ్ సి ఆర్ కరెక్ట్. ఏసి కరెక్ట్. ఇక్కడ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్స్. రామకృష్ణారావు, బూర్గుల రామకృష్ణారావు గవర్నమెంట్. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ది బూర్గుల రామకృష్ణారావు గవర్నమెంట్, మినిస్టర్స్ పూల్చంద్ గాంధీ, he was Minister of Education by that time. ఈయన జిఎస్ మేల్కోటే, he was Minister of Finance. Minister of Finance. కేవి రంగారెడ్డి, he was Excise Minister of, sorry, Poolchand Gandhi, he was the Education Minister. G.S. Melkote, he was the Finance Minister. K.V. Rangareddy, he was Customs and Excise Minister. Anna Rao, he was the Local Self-Government. A4, B3, C2, A4, B3, C2, D1. Answer B. ఒకసారి తెలుగు ఇంగ్లీషు రెండు చూడాలంటే ఇక్కడ బోర్డులో అంత పెద్ద పెద్ద ఇవ్వడం జరిగింది. Consider the following statements. Due to dominant nature of Andhra political leaders, all the safeguards given in the gentleman agreements were violated. Definitely. ఆధిపత్య ధోరణి కలిగినటువంటి ఆంధ్ర నాయకత్వం పెద్ద మనుషుల ఒప్పందంలో ఇచ్చిన రక్షణలన్నిటినీ ఉల్లంఘించింది. ఆల్ 14 వర్ వైలేటెడ్. ఇక్కడ 14 ఇచ్చినటువంటి 14 ఏమైతే అన్నీ 14 ఫార్ములాస్, 14 అంశాలు, దీంట్లో ఉన్నటువంటి 14 అంశాలను ఉల్లంఘించారు. మొదటి రోజు నుంచే ఉల్లంఘన అనేది జరిగింది. అతి ముఖ్యమైన ఉల్లంఘన తెలంగాణ ప్రాంతీయ మండలికి సంబంధించింది. దాని పేరు తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కమిటీగా పిలువబడింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ వయలేషన్ ఈజ్ రిగార్డింగ్ టు ద తెలంగాణ రీజనల్ కౌన్సిల్. ఇట్ వాజ్ మెన్షన్డ్ యాజ్ ఎ రీజనల్ కమిటీ. It came to be known as Andhra Pradesh Regional Committee. This is not correct. Actually, అది ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఎందుకు అవుతుంది? తెలంగాణ రీజనల్ కమిటీ టీఆర్సీ అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. Reading the name of state, initially the name by both Telugu Nadu. Subsequently, they did not like the word and changed to the Andhra Pradesh. రాష్ట్రం పేరుకు సంబంధించి ఇద్దరు అంటే అటువైపు ఉన్నటువంటి వాళ్ళు ఇటువైపు ఉన్న వాళ్ళు మొదట ఒప్పుకున్నటువంటి పేరు తెలుగునాడు. తదనంతరం ఈ పదం నచ్చలేదని ఆంధ్రప్రదేశ్గా మారింది. తెలుగునాడు కాదు, ఆంధ్ర తెలంగాణ లేదా తెలంగాణ ఆంధ్ర. ఆంధ్ర తెలంగాణ కానీ తెలంగాణ ఆంధ్ర కానీ. సో ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనేది మొదట వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. తర్వాత ఎందుకంటే ఆంధ్ర అనేది ఫస్ట్ రావాలి, తర్వాత తెలంగాణ రావాలనేటటువంటిది వాళ్ళ ఉద్దేశం. ఇది మొదట దాంట్లో చూపించారు, కానీ తర్వాత అది ఆంధ్రప్రదేశ్గా మారింది. దీన్ని కమిటీ ఇచ్చిందే తప్ప సెలక్షన్ కమిటీ దాన్ని పేరు మార్చడం జరిగింది. నెక్స్ట్ డి విషయానికి వస్తే, ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ చీఫ్ మినిస్టర్ ఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్
Chief Minister or Deputy Chief Minister, whoever is from Telangana would be the chairman of regional committee, but the same was not mentioned in the notification. సో దీనికి సంబంధించి ఏడి మామూలుగా కరెక్ట్. ఇది క్వశ్చన్ వచ్చేసి కాంట్రవర్సీ. ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేటటువంటిది కూడా ఒక ఏ తప్ప మిగతాటివన్నీ కరెక్ట్గా అనిపించట్లేదు. ఓన్లీ ఏ ఒకటి మాత్రమే కరెక్ట్గా అనిపిస్తుంది, రాంగ్గా అనిపిస్తుంది. దిస్ క్వశ్చన్ కెన్ బి ఛాలెంజ్. Chronologically arrange the deputy chairpersons of Telangana Regional Council. Telangana Regional Committee డిప్యూటీ చైర్పర్సన్గా పదవిని అలంకరించిన ఈ కింది వారిని కాలక్రమంగా అమర్చుము. ఇది డైరెక్ట్ క్వశ్చన్. దీంట్లో మొదట మస్మా బేగం ఫస్ట్, she was first. తర్వాత రంగారెడ్డి, తర్వాత పల్లు, తర్వాత సయ్యద్ రహమత్ అలీ. సో ఏడిబిసి నెక్స్ట్ అగైన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. Consider the following statements. Historically, the migration of coastal Andhra peasants into Telangana started during the reign of Nizam Mir Usman Ali Khan. The Nizam government invited settlers from outside and distributed cultural wasteland. Which of the following statements are correct? చారిత్రకంగా మీర్ ఉస్మాన్ అలీ కాలంలో కోస్తా నుంచి వ్యవసాయదారులు తెలంగాణకు వలస రావడం ప్రారంభమైంది. ఇట్స్ కరెక్ట్. ఎందుకంటే ఈయన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ స్టార్టెడ్ వాటర్ ప్రాజెక్ట్స్, నిజాం సాగర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేయడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ డెవలప్ అయింది. కాబట్టి అక్కడ నుంచి కొంతమంది కల్టివేటర్స్ ఇక్కడికి రావడం జరిగింది. సో బోత్ ఆర్ కరెక్ట్ హియర్. అగైన్ హియర్ మ్యాచ్ ద ఫాలోయింగ్. కొలిశెట్టి రామదాసు. ఈ వాజ్ తెలంగాణ ప్రాంతీయ సమితి. కొలిశెట్టి రామదాసు తెలంగాణ ప్రాంతీయ సమితి. కాటం లక్ష్మీనారాయణ తెలంగాణ ప్రొటెక్షన్ కమిటీ. కాటం లక్ష్మీనారాయణ 4. అనంతుల మదన్ మోహన్ తెలంగాణ ప్రజా సమితి 1. తెలంగాణ ప్రజా సమితి. టి పురుషోత్తమరావు, తక్కలపల్లి పురుషోత్తమరావు. ఈయన వర్ధన్నపేట ఎమ్మెల్యే, మనకు తెలుసు. ఇతను రవీంద్రనాథ్ నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడు ఇతను నిరాహార దీక్షను బాగా ప్రోత్సహించడం జరిగింది. సో వర్ధన్నపేట తెలంగాణ సేఫ్ గార్డ్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్, ఇతను 5. మనకు A3, B4, C1, D5. తెలంగాణ ప్రజా సమితి 1969 ఫిబ్రవరి 28న పీపుల్స్ కన్వెన్షన్గా మొదలై తర్వాత టీపీఎస్గా మారింది. 1968 ఫిబ్రవరి 28. తర్వాత మార్చ్ 25 టీపీఎస్ అయింది. దట్ ఈజ్ ఇలాంటివి స్టాటిక్ క్వశ్చన్స్, యూ కెన్ డూ ఇట్. Next, following. Harishchandra Heda, in his keynotes address, mentioned that the Telangana ministers in the cabinet are
ఇన్సెంటివ్ అబౌట్ ద నీడ్స్ ఆఫ్ దే రీజన్. తెలంగాణ క్యాబినెట్లోని మంత్రులు తమ ప్రాంత అవసరాలపై నిర్లిప్తత చూపారు అని హరిశ్చంద్ర హెడా తన కీలక ఉపన్యాసంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, భోజారెడ్డి said after the creation of Andhra Pradesh, the situation in Telangana had fallen from the pan to fire. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు ప్రాంతంలోని పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయింది అని భోజిరెడ్డి చెప్పారు. గోపాలరావు ఏకబాటే stated the movement is against the government because of its acting against the interest of the Telangana people. ప్రభుత్వం తెలంగాణ ప్రజల అవసరాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి పరిస్థితి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారింది గోపాలరావు చెప్పాడు. తెలంగాణ నిధులు ఆంధ్రప్రదేశ్ కోసం ఖర్చు చేశారని మాడపాటి హనుమంతరావు చెప్పడం జరిగింది. యాక్చువల్ ఇందులో ఆల్ ఆర్ కరెక్ట్, ఏబిసిడి టోటల్లీ కరెక్ట్. For the citizenship of Telangana TRC in 1958. Actually, TRC started to work from 1958 against K. Achit Reddy win. K. Achit Reddy ఎవరికి అగెనిస్ట్గా అధ్యక్ష పదవిలో గెలిచాడంటే రావినారాయణ రెడ్డి. ఈ వాజ్ కమ్యూనిస్ట్ పార్టీ, ఈయనేమో ఎవరు మన అచ్యుత్ రెడ్డి కాంగ్రెస్, ఈయన సిపిఎం. సో ఈయనకు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ. మార్చి 31 టిఆర్సి సమావేశం ఏర్పాటైంది. మంత్రి మొహదీ నవాబ్ జంగ్ ఆయన ప్రారంభించడం జరిగింది. 19th question. Arrange the following into chronological order. All the incidents related to 1969 movement. Both Krishnamurti started first unto death in Palvancha. పాల్వంచలో పోతు కృష్ణారెడ్డి అమర నిరాహార దీక్ష చేపట్టాడు. ద స్ట్రైక్ బై ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ సపోర్ట్ ది రవీంద్రనాథ్ ఫాస్టింగ్ ఆన్ టు డెత్. యాక్చువల్లీ ఫస్ట్ది వచ్చేసి పాల్వంచలో పోతు కృష్ణమూర్తి అమర నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. జనవరి 8 అన్నావతుల రవీంద్రనాథ్ స్టార్ట్ చేస్తే జనవరి 10న పోతు కృష్ణమూర్తి స్టార్ట్ చేయడం జరిగింది. రవీంద్రనాథ్ అమర నిరాహార దీక్షకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమ్మె. ద స్ట్రైక్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ సపోర్టింగ్ దట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ జనవరి 16th. ఇది వచ్చేసి జాన్ 16th జరిగింది. ద హంగర్ స్ట్రైక్ బై కె వెంకటరామారెడ్డి ప్రెసిడెంట్ ఆఫ్ ది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్. ఇక్కడ స్టూడెంట్స్ యూనియన్ అప్పుడు 2 భాగాలుగా అయిపోయి ఉంటుంది. ఒకటి ప్రో తెలంగాణ, ఇంకోటి తెలంగాణ. ఒక యూనియన్ ఏమో తెలంగాణ రైట్స్ను కాపాడాలని, ఇంకోటేమో సపరేట్ తెలంగాణ కావాలని. రెండిట్లో కె వెంకటరమణారెడ్డి తెలంగాణ ప్రొటెక్షన్ కిందకి సంబంధించినటువంటి వాడు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సెక్రటరియట్ ఎదురుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు. ఈయన నిరాహార దీక్ష జనవరి 17th, మరుసటి రోజు జనవరి 17th. A huge public meeting was held in Warangal under the chairmanship of T. Purushottam. T. Purushottam అధ్యక్షతన పెద్ద బహిరంగ సభ జరగడం అనేటటువంటిది ఇది జనవరి 16న జరిగింది. సో వీటిలో మనకు ఏబిడిసి ఆర్ కరెక్ట్. ఏబిడిసి fourth correct.
here correct statement, we have to choose the correct statement. Why did the Telangana Non-Gazetted Officers Union begin a movement for the Telangana safeguards? తెలంగాణ రక్షణల ఉద్యమాన్ని 1968లో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఎందుకు స్టార్ట్ చేసింది? తెలంగాణ ఉద్యోగుల రక్షణలకు ప్రభుత్వం పక్షపాతంగా ఉల్లంఘించింది. ఫర్ ద జెంటిల్మెన్ indiscriminate violation of this Telangana employee, for the violation of mulki rules and regulations, mulki నియమాలు మరియు నిబంధనలు పక్షపాతం ఉల్లంఘించడం, కేంద్ర ప్రభుత్వం మరియు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ఆచరణలో పెట్టకపోవడం, ఫర్ నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్డర్స్ గివెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, ఫర్ ఎంప్లాయింగ్ ఆంధ్రాస్ హూ ప్రొడ్యూస్డ్ బోగస్ ముల్కీ సర్టిఫికేట్, బోగస్ ముల్కీ సర్టిఫికేట్ సాయంతో ఆంధ్ర ప్రాంతం వాళ్ళని ఉద్యోగాల్లో నియమించడం. సో ఇవన్నీ ఆల్ ఆర్ జెంటిల్మెన్ అగ్రిమెంట్స్ని మొత్తం వైలేట్ చేశారు, ముల్కీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను వైలేట్ చేశారు, నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అనేక అంశాలను ఇక్కడ ఉల్లంఘన చేశారు. ఆంధ్ర నుంచి ఎంప్లాయీని పెద్ద సంఖ్యలో బోగస్ సర్టిఫికేట్లు తీసుకున్నారు. యాక్చువల్లీ అక్కడ మనకున్నటువంటి ఏదైతే 15 సంవత్సరాలు కానీ లేదా 12 సంవత్సరాలు కానీ ఉందో అదంతా వాళ్ళు ఉన్నట్లుగా చూపించారు, ముల్కీలుగా ఉన్నట్టుగా చూపించారు. 4 ముల్కీలుగా కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో ఆల్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్, అన్నీ ఏబిసిడి. ఆన్సర్ ఈజ్ ఏబిసిడి. ఐడెంటిఫై ది కరెక్ట్ ఇన్కరెక్ట్ పెయిర్. తప్పుగా జతపరచబడినటువంటిది సరికాని జతను. జె చుక్కారావు, తెలంగాణ ప్రెసిడెంట్ ఆఫ్ ది తెలంగాణ హక్కుల రక్షణ. యాక్చువల్లీ తెలంగాణ హక్కుల ఆయన ఎవరు? టి పురుషోత్తం, వర్ధన్నపేట ఎమ్మెల్యే, తెలంగాణ సేఫ్గార్డ్స్ అజిటేషన్ యాక్ట్. సో ఈయన ప్రెసిడెంట్. ఇక్కడ కాదు, టి పురుషోత్తం ప్రెసిడెంటు. దీనికి సెక్రటరీగా సంఘం సత్యనారాయణ సెక్రటరీ. నెక్స్ట్ దిస్ ఈజ్ కరెక్ట్. చేకూరి కాసయ్య ప్రెసిడెంట్ ఆఫ్ కొత్తగూడెం అసోసియేషన్, ముత్యం వెంకన్న చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ ప్రాంతీయ సమితి. సో ఆన్సర్ ఈజ్ 1 ఈజ్ నాట్ కరెక్ట్. అది second question. As per the presidential orders of 1975, the zonal system came into being and accordingly the Andhra Pradesh divided into 6 parts, 6 zones. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా కరెక్ట్. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ను జోన్లుగా విభజించడం జరిగింది. ఇది 6 సూత్రాల తర్వాత వచ్చినటువంటిది. ఆఫ్టర్ ది 6 పాయింట్ ఫార్ములా. మొదటిదైతే కరెక్ట్, కానీ రెండోది కొంచెం ఫ్రీ జోన్గా చేశారు అనేది. ఫ్రీ జోన్ అనేది 2009లో ఫ్రీ జోన్గా డిక్లేర్ చేస్తే అప్పుడు కేసీఆర్ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఫ్రీ జోన్ అనేది లేదు. ఇక్కడ ఆన్సర్ ఏ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ అగైన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The 6-point formula was declared by the then President of India. అప్పట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతిచే 6 సూత్రాల పథకం ప్రకటించబడింది. 6 సూత్రాల పథకాన్ని ఇందిరాగాంధీ ప్రకటించడం జరిగింది. అంటే ఆమె ఇందిరాగాంధీ ప్రెసిడెంట్ కాదు, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. According to this formula, the development of backward areas was accelerated. పథకం ప్రకారము వెనుకబడిన సూత్రాల
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేగవంతం చేయబడింది. ఓకే. ఉద్యోగుల సర్వీస్ సమస్యల పరిష్కారానికే ఉన్నతాధికార పరిపాలనా ట్రిబ్యునల్ ఏర్పాటైంది. వెరీ గుడ్. 1973 సెప్టెంబర్ 21 ఇది రావడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ తెలంగాణ హ్యాంగింగ్, అంటే తెలంగాణను గురిదీసినటువంటిది, పూర్తిగా తెలంగాణ హక్కులను కాలరాసినటువంటిది. ఉద్యోగుల సర్వీసు పరిష్కారానికై ఉన్నతాధికార పరిపాలనా ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఏ హై పవర్ administrative tribunal was considered to deal with the grievances of the services. It recommended the establishment of Central University at Hyderabad. It is also correct according to the 371E. 371E ప్రకారము సెంట్రల్ యూనివర్సిటీస్ హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని జరిగింది. ఓకే. BCD ఆర్ కరెక్ట్, ఎక్సెప్ట్ ఏ, BCD ఆర్ కరెక్ట్. ఏ తప్ప మిగతావన్నీ కరెక్ట్గా ఉంది. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ క్రోనలాజికల్ ఆర్డర్స్. కిందవి క్రోనలాజికల్ ఆర్డర్స్. ఇష్యూ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ 1975 అక్టోబర్ 18. 1975 అక్టోబర్ 18. అనౌన్స్మెంట్ ఆఫ్ 5-point ఫార్ములా. అనౌన్స్మెంట్ ఆఫ్ 5-point ఫార్ములా 1972 నవంబర్ 27. 1972 నవంబర్ 27. పంచసూత్ర ప్రకటన పథకాన్ని ప్రకటించడం. ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ రూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు పివి నరసింహారావు రిజైన్ చేయడం 1973 జనవరి 18. 1973 జనవరి 18 రూల్ ఇంపోజ్ చేయడం. అనౌన్స్మెంట్ ఆఫ్ 6-point ఫార్ములా జస్ట్ ఇప్పుడు September 21. Upholding the Mulki rules by the Supreme Court to ముల్కీ నిబంధనలను సమర్థించడం. 1972 అక్టోబర్ 3. 1973 అక్టోబర్ 3 అప్పుడే ఆ రోజే జయాంధ్ర మూమెంట్ స్టార్ట్ అయింది. సేమ్ డే స్టార్టెడ్ ది జయాంధ్ర మూమెంట్. సో బేస్డ్ ఆన్ దిస్ దిస్ ఈజ్ ఆన్సర్. యూ కెన్ చెక్ ఇట్ దట్. మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 36 జీవో was introduced. జీవో నెంబర్ 36 జీవో నెంబర్ 16 బోత్ ఆర్ సేమ్ దీని మీదనే వచ్చాయి, రెండు ఒకే దాని మీద వచ్చాయి. 30/12/1985, 38/12/1985, డిసెంబర్ 30, 1985, మార్చి 31, 1986 కంతా అమలు జరగాలనేది. షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ 31st మార్చ్ 1986. 31st మార్చ్ 1986 లోపు ఇక్కడ ఎవరైతే ఉన్నారో, అంటే తెలంగాణలో ఎవరైతే ఆంధ్ర వాళ్ళు, నాన్ ములికి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పంపించేసేయాలి. ఆ లోపు పంపించేసేయాలి, వాళ్ళకు ఏదో ఒకటి అరేంజ్ చేయాలనేటటువంటిది ఎన్టీ రామారావు పీరియడ్లో ఇది జరిగింది. జయభారత రెడ్డి కమిటీ, ఆఫీసర్స్ కమిటీ బేస్గా మనకు ఈ 610 ఫార్ములా వచ్చిందని చెప్పొచ్చు. Consider the following statements. After the formation of the government established 9 polytechnic institutions in Andhra region and 2 institutions are Telangana region. Correct. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రాలో అయితే 9, తెలంగాణలో అయితే 2 పాలిటెక్నిక్ విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. ఇది కంప్లీట్లీ వయలేషన్ ఆఫ్ ది థింగ్స్, అన్జస్టిస్, కంప్లీట్లీ అన్జస్టిస్. అండ్ ఆంధ్ర ఇంజనీర్ Nalla Tatarao was instrumental in handing over the Ramagundam Thermal Power Plant to National Thermal Power Corporation.
ఆంధ్ర ఇంజనీర్ అయినటువంటి నార్ల తాతారావు రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ను నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్కి అప్పగించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇది కరెక్టే. జూరాల ప్రాజెక్టు కర్నూలుకు తరలించబడింది. ఇట్ వాజ్ డైవర్టెడ్ కర్నూలు. తెలంగాణ ప్రాంతం ఎక్సైజ్ రంగంలో 75% పైబడి రాబడులు రాష్ట్ర ఖజానాకు సమకూరిస్తే ఈ ప్రాంతంపై 20% మాత్రమే నిధులు ఖర్చు చేయడం జరిగింది. అంటే 75% ఎక్సైజ్ వస్తే 20% మాత్రమే అందులో ఖర్చు పెట్టడం జరిగింది. ఆల్ దీస్ ఆర్ ది అన్జస్టిస్ టు ది తెలంగాణకు జరిగిన అన్యాయాలు. ఈ 4 తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలు తెలంగాణకు వ్యతిరేకంగా జరిగినటువంటి అంశాలు. సో ఆల్ ఆర్ కరెక్ట్. ABCD. Next, consider the following statement with regard to the 8-point formula. Regarding 8-point formula. 8 సూత్రాల పథకం సంబంధించి కింది వాటిని పరిగణించండి. 8-point formula. It suggests to make the constitutional arrangements for providing jobs in Telangana region only to the locals. ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంత వాసులకే లభించేటట్లు రాజ్యాంగపరమైన ఏర్పాటుకు సిఫార్సు చేయడం. ఆ ప్రాంతం వారికి, తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి మాత్రమే లభించాలనేది దీని మెయిన్ పాయింట్. ఇది టీఆర్సీకి తెలంగాణ ప్రాంత అభివృద్ధికై ప్లానింగ్ కమిషన్కు ఇతోధిక అధికారాలు కట్టబెట్టడం. ప్లానింగ్ కమిషన్ కాదు, టీఆర్సీకి ఇచ్చారు. తెలంగాణ రీజనల్ కమిషన్కి ఇచ్చారు. కాబట్టి ఏ మాత్రమే కరెక్టు, బి కరెక్ట్ కాదు. ఇది టీఆర్సీకి ఇవ్వడం జరిగింది. ఇట్ వాజ్ గివెన్ టు ద అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ మూమెంట్. 1969 మూమెంట్ మీద చాలా క్వశ్చన్స్ ఇచ్చారు. తెలంగాణ ప్రజా సమితి గేవ్ ఏ కాల్ టు అబ్జర్వ్ డిమాండ్స్ డే. తెలంగాణ ప్రజా సమితి May 1 డిమాండ్స్ డేగా చెప్పడం జరిగింది. May 1. తెలంగాణ మ్యాట్యూస్ డే వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ తెలంగాణ ఇన్ హైదరాబాద్ May 17th. దిస్ ఈజ్ May 17th. మరిచెన్నారెడ్డి వాజ్ ఎలక్టెడ్ యాజ్ ఎ తెలంగాణ ప్రజా సమితి ప్రెసిడెంట్. హీ వాజ్ ఎలక్టెడ్ May 20. ఎలక్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్. సడన్ విజిట్ ఆఫ్ ఇది జూన్లో జరిగింది. జూన్ 4వ తేదీ ఇందిరాగాంధీ సడన్ విజిట్. ఆమెకు అందరూ చెప్పడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దిస్ వీ కెన్ కమ్ టు ది కన్క్లూజన్ ఆఫ్ ABCD. అన్నీ సేమ్ ఆర్డర్లో ఉన్నాయి. ABCD ఆర్డర్లో ఉన్నాయి. దిస్ ఇస్ అబౌట్ 28th క్వశ్చన్. నెక్స్ట్ 29th. Consider the following statements. Consider the following statements. మనకు ఎక్కువగా క్వశ్చన్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అనే ఉంటాయి. దిస్ ఈజ్ ఆన్ జీవో నెంబర్ 36. జీవో నెంబర్ 36 మీద 1969 January 20th జీవో నెంబర్ 36. జీవో నెంబర్ 36 was contested in the High Court by Andhra employees, but the single judge bench was dismissed. Yeah, the single judge bench of that period, Chinnapreddy. జీవో 36ని హైకోర్టులో ఉద్యోగాలు సవాల్ చేశారు, కానీ సింగిల్ బెంచ్ అదే ఈయన చిన్నపరెడ్డి that was dismissed by Chinnapreddy. The state government appealed the division bench and got a judgment in his favor. రాష్ట్ర ప్రభుత్వం డివిజనల్ బెంచ్కి అప్పీల్ చేసి తనకు అనుకూలంగా జడ్జిమెంట్, దట్ ఈస్ పింగళి జగన్మోహన్ రెడ్డి. ఇది జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వాడు పింగళి జగన్మోహన్ రెడ్డి.
ఆంధ్ర ఉద్యోగులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన జీవో నెంబర్ 36 తొలగింపజేశారు. ద ఆంధ్ర ఎంప్లాయీస్ అప్పీల్ టు ది సుప్రీం కోర్ట్ గాట్ హిదైతుల్లా డిస్మిస్డ్ బై హిదైతుల్లా జస్టిస్ హిదైతుల్లా డిస్మిస్డ్ దీన్ని జస్టిస్ హిదైతుల్లా కొట్టేశారు. తెలంగాణ రక్షణను అమలు చేసే చర్యగా ప్రభుత్వం జీవో నెంబర్ 36ను జారీ చేసింది. A measure of implementing Telangana safeguards, the GO number 36 was issued. So, all are correct. GO number 36 ఎందుకు చేయడం జరిగింది అంటే తెలంగాణ రక్షణలో చేయాలి, సేఫ్ గార్డ్స్ ఆఫ్ తెలంగాణ. Consider the following statements again. మళ్ళీ consider the following statements. The government appointed Kumaraswamy committee to examine the issue of the surplus Telangana funds. The committee found that considerable amount was not spent. Telangana మిగులు నిధుల కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ కుమారస్వామి కమిటీ కాదు, ఇట్ ఈజ్ లలిత్ కుమార్ కమిటీ. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడో చోట ఒక పదం కానీ ఒక పేరు కానీ లేదంటే ఒక నెంబర్ కానీ మిస్టేక్ ఇచ్చి మొత్తం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ వాన్సు కమిటీ టు మేక్ సూటబుల్ రికమెండేషన్స్ ఫర్ ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ టు కంటిన్యూ ద ముల్కీ రూల్స్. ముల్కీ నియమాలు కొనసాగించేందుకు గాను రాజ్యాంగ పరిరక్షణకే సరైన సిఫార్సులు చేసేందుకు భారత ప్రభుత్వం వాన్సు కమిటీని నియమించింది. సో ఓన్లీ బి ఈజ్ కరెక్ట్. వాన్సు కమిటీ appointed especially for the recommendations. So that is correct. B only correct. Next 31. Who among the following leaders supported the concept of Vishalandra from beginning? మొదట విశాలాంధ్రాను సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కాళోజీ నారాయణరావు. డెఫినెట్లీ అందరికీ తెలిసినటువంటి వాడు కాళోజీ నారాయణరావుకు కాంబినేషన్లో నెక్స్ట్ కేవీ రంగారెడ్డి ఉన్నాడు. కేవీ రంగారెడ్డి స్ట్రాంగ్ ఫాలోవర్ ఆఫ్ తెలంగాణ. కేవీ రంగారెడ్డి తెలంగాణకు స్టాండ్స్ ఫాలోవర్, మొదటి నుంచి తెలంగాణ స్టాండ్ మీదనే ఉన్నాడు. కాబట్టి కాళోజీ నారాయణరావు, స్వామి రామానంద తీర్థ, కాళోజీ నారాయణరావు వీళ్ళంతా విశాలాంధ్ర భావన తీసుకొచ్చినటువంటి వాళ్ళు. నెక్స్ట్ ఎందుకంటే ఈయన స్వామి రామానంద తీర్థ తెలంగాణ కాబట్టి. Consider the following statements. Ambedkar suggested 4 parameters to measure the balance between the bigger and smaller states. Actually, it was not 4, it was only 3. 4 కాదు 3 మాత్రమే చెప్పాడు అంబేద్కర్ పెద్ద రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలను డివైడ్ చేయడానికి. సో పెద్ద చిన్న రాష్ట్రాల సమతుల్యత సాధించడానికి 4 పరిమితులు కాదు, ఈయన ఇచ్చింది 3 పరిమితులు ఇచ్చాడు. According to him, economic viability is dependent on 2 factors, namely natural resources and human resources. That is what called as economic self-sufficiency. ప్రకృతి వనరులు, మానవ వనరులు అనేటటువంటిది ఆర్థిక స్వావలంబన మీద ఆధారపడి ఉంటుందని భావించాడు. కరెక్ట్. మిశ్రమ రాష్ట్రాల ఏర్పాటు ఉండకూడదని ఆయన పేర్కొన్నాడు. దిస్ ఈజ్ నాట్ అడ్రస్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక రాష్ట్రంలో ఒకే భాష ఉండాలని ఆయన పేర్కొన్నాడు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఓన్లీ మనం చూస్తే బి అండ్ డి ఆర్ కరెక్ట్, బి అండ్ డి లేదు. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో కాంట్రవర్సీ. మరి 4 ఇచ్చడమో తెలియదు. దట్ ఈస్ వాట్ కాంట్రవర్సీ క్వశ్చన్. Next, again consider the following statements. These statements based on the Mulki movement 1952. 1952 Mulki movements base మీద జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ
కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కన్సిడర్ ద ఫాలోయింగ్స్. జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ వాజ్ అపాయింటెడ్ టు ఎంక్వైర్ ఫైరింగ్ ఇన్సిడెంట్స్ ఆన్ 1st and 2nd September 1952. 1st and 2nd కాదు, 1st and 2nd కాలేజీ హాలిడే ఉండేది, 3rd కాలేజీ ఓపెన్ చేశారు. దానివల్ల 3వ తేదీ ఫైరింగ్ అనేది జరిగింది, 3వ తేదీ అల్లర్లు జరిగాయి. దిస్ వాజ్ ఆన్ 3rd and 4th. 3rd సిటీ కాలేజీలో జరిగితే 4th ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఫైరింగ్ జరిగింది. ద కమిషన్ ఇన్ ఇట్స్ రిపోర్ట్ అబ్జర్వ్డ్ పోలీస్ ఆఫ్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద డెత్ ఆఫ్ పీపుల్ ఇన్ ద పోలీస్ ఫైరింగ్. దిస్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. యాక్చువల్లీ కమిటీ పోలీసులు తప్పని చెప్పలేదు, పోలీసులు బాధ్యులని చెప్పలేదు. పోలీసులు కూడా అనౌన్స్ చేయడం జరిగింది, 144 సెక్షన్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది, మైకుల్లో అనౌన్స్ చేశారు. ముఖ్యంగా పేరెంట్స్కు పిల్లల్ని బయటకు పంపొద్దని కూడా అనౌన్స్మెంట్ అనేది జరిగింది. ఇవన్నీ జరిగినా కూడా వాళ్ళు బయటకు వచ్చి అల్లర్లు చేయడంతో కంట్రోల్ తప్పి కాల్పులు జరపడం జరిగింది. సో బోత్ ఆర్ నాట్ కరెక్ట్. A and B are not correct. Identify person who, as Vice Chancellor of Andhra University, refused to admit the students of university when they expelled for participating in Vande Mataram movement in 1938. 1938. Actually, the క్వశ్చన్ అనేది దీంట్లోకి రాకూడదు, హిస్టరీలోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ చాప్టర్లో హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ అని ఇచ్చారు కాబట్టి దాంట్లో వస్తుంది. కరెక్టే. ఐడెంటిఫై ద పర్సన్ అంటే 1938 వందే మాతరం ఉద్యమంలో బహిష్కృతులైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఆంధ్ర యూనివర్సిటీ 1925లో ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడింది. 1925 నుంచి దాదాపుగా 1940 వరకు ఆంధ్ర యూనివర్సిటీ కట్టమంచి రామలింగారెడ్డే వైస్ ఛాన్సలర్. సో ఇతను రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్ట్. అరేంజ్ ద ఫాలోయింగ్ క్రోనలాజికల్ ఆర్డర్. కింది వాటిని క్రోనలాజికల్ ఆర్డర్లో అంటే వరుస క్రమంలో ఏర్పాటు చేయమని చెప్పింది. క్వశ్చన్. ద డిస్కషన్ వాజ్ స్టార్టెడ్ ఆన్ విశాలాంధ్ర ఇన్ హైదరాబాద్ స్టేట్, దట్ ఈస్ 1955. November 25th. It was passed by the December 3rd, 1955, passed by the Assembly 1955 December 3rd. అసెంబ్లీలో అది చర్చ ఆమోదం. రాజ్యసభ దాన్ని ఆగస్టు 10th రాజ్యసభ ఆగస్టు 10th. The President signed August 31st. August 31st President సైన్ చేసి. సో ఇవన్నీ చూస్తే మనం ABCD వరుసగా వాటంతటవి ABCD వరుసగా ఉన్నాయి. చాలా వాటికి ఏ వరుసలో ఇచ్చేసాడు. Next, again consider the following statements. The State Reorganization Committee SRC was appointed on 31st December 1953. This is not 31st December 1953. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ డిసెంబర్ 31, 1953లో ఏర్పడిందని చెప్పాడు. డిసెంబర్ 31 కాదు, డిసెంబర్ 29, డిసెంబర్ 29th, 1953. Its chairman was Syed Fazal Ali, who was the governor of Orissa at that time.
సో దీని చైర్మన్ సయ్యద్ ఫజల్ అలీ, దీన్ని ఫజల్ అలీ కమిషన్ అని కూడా అంటారు చైర్మన్ పేరు మీద. ఈయన అప్పుడు ఒరిస్సా గవర్నర్గా పనిచేస్తున్నాడు. ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. వన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ఎస్ఆర్సి కేఎం పనికర్, హెచ్ఎన్ కుంజ్రు మనకు. కేఎం కుంజ్రు వన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ఎస్ఆర్సి వాజ్ ద ఇండియన్ అంబాసిడర్ టు ఈజిప్ట్. ఇట్స్ ఆల్సో కరెక్ట్. ఇండియాకు ఈజిప్ట్ భారత రాయబారిగా ఉన్నాడు ఇతను. అయ్యదేవర కాళేశ్వరరావు ఎస్ఆర్సి స్టార్టెడ్ ఇట్స్ ఎంక్వైరీ ఇన్ ఆంధ్ర. ఎస్ఆర్సి ఆంధ్రాకి ఎందుకు వెళ్తుంది? ఆంధ్ర కాదు కదా, హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో గ్రీన్ పార్క్ హోటల్లో ఇది బస చేసి ఎంక్వైరీ మొదలుపెట్టింది. అయ్యదేవర కాళేశ్వరరావు, దిస్ ఈజ్ డి ఈజ్ నాట్ కరెక్ట్, ఏ ఈజ్ నాట్ కరెక్ట్, B is correct, C is correct. Ayadevara Kaleshwarrao was requested to the commission to recommend the formation of Visalandra. This is also correct. Visalandra-nu commission ఏర్పాటు చేయడానికి సిఫార్సు చేయాలని అయ్యదేవర కాళేశ్వరరావు చెప్పారు. సో మనకు ఏడి కాకుండా BCR కరెక్ట్, BCR కరెక్ట్. సో 36 కంప్లీట్ అయిపోయింది. 37 క్వశ్చన్ నెంబర్ 37. Who among the following was the leader of Teachers Union who explained to the Fazal Ali Commission that Telangana would face it migrated to Andhra. తెలంగాణ, ఆంధ్రాలో తెలంగాణ విలీనమైతే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఫజల్ అలీ కమిషన్కు విన్నవించినటువంటి టీచర్స్ యూనియన్ నాయకుడు. అప్పట్లో టీచర్స్ యూనియన్ నాయకుడు తోట ఆనందరావు ఒకటి, ఇంకా మిగతా వాళ్ళు దేవర్ నాట్ రిలేటెడ్ టు టీచర్స్ యూనియన్ లీడర్స్. సో దిస్ ఈస్ టి ఆనందరావు. టి ఆనందరావు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టి ఆనందరావు మాత్రమే. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చాడు. సిఎన్ త్రివేది, he was governor of Andhra Pradesh, first governor of Andhra Pradesh. Pocherapalli Sundaraya, he was opposition party leader. Pocherapalli Sundaraya. A kochesi 5, B5, sorry, B5, 8, 4. Just wait. CM Trivedi, he was first governor of Andhra Pradesh. So 5, A5. A5 ఉండేది 2 ఉన్నాయి. నెక్స్ట్ B. P Sundaraya, opposition party, B4, B4. B4 అంటే A5 ఇది ఒకటే ఉంది. ఇంకా C2 హనుమంతరావు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్. అయ్యదేవర కాళేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఆన్సర్ 2. ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేసేయచ్చు. Which para of the States Reorganization Commission report mentions about the measure to be taken to the restore the dignity and respect of Urdu language? ఇక్కడ ఉర్దూ భాష గౌరవాన్ని, సముచిత న్యాయాన్ని కలుగజేయవలసినటువంటి ఆవశ్యకతను రాష్ట్రాల పునర్విభజన కమిషన్ రిపోర్ట్లో ఎన్నో పేరాలో ఉంది. ఇట్స్ ఆల్సో సమ్వాట్ గుడ్ క్వశ్చన్. మనకు పేరా నెంబర్ 369లో ఉంటుంది. 368 పేరా నెంబర్ 368. పేరా నెంబర్ 368 ఈజ్ ఆన్సర్ కరెక్ట్. ఉర్దూ భాష అనేది, ఉర్దూ భాష గౌరవాన్ని, సముచిత న్యాయాన్ని కలుగజేయాల్సిన ఆవశ్యకత రాష్ట్రాల పునర్విభజన కమిషన్ యొక్క రిపోర్ట్లో
ఎందుకు పొందుపరిచారంటే హైదరాబాద్లో అప్పుడు ఉర్దూనే ఎక్కువగా ఉంది. ఉర్దూ అనేది హైదరాబాద్లో కొనసాగాలనేది. ఎందుకంటే ఉర్దూ మాట్లాడేవాళ్ళు దక్కని ఉర్దూ, లక్నవీ ఉర్దూ 2 రకాలైనటువంటి ఉర్దూలు ఉన్నాయి. బికాస్ ఆఫ్ ది రూల్ ఆఫ్ ముస్లిమ్స్. ఇప్పటికీ చాలామందికి హైదరాబాద్లో తెలుగు రాదు. నెంబర్ 40. Consider the following statements regarding gentleman agreement. Gentleman agreement మీద మళ్ళీ క్వశ్చన్. Future recruitment to services will be on the basis of population and both regions. 2 ప్రాంతాల జనాభా ప్రాతిపదిక భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు ఉంటాయి. దిస్ ఈజ్ కరెక్ట్. Sale of agriculture lands in Telangana area to be controlled by the Telangana Regional Council. ఎవరైనా అమ్మాలన్నా కొనాలన్నా తెలంగాణ అమ్మకూడదు, కొనకూడదు. తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకం రీజనల్ కౌన్సిల్ నియంత్రణలో ఉంటుంది. కరెక్ట్. A regional council was established to the Telangana and Andhra areas to foresee the future of developments of the regions. తెలంగాణ ఆంధ్ర 2 చోట్ల కాదు, తెలంగాణలో మాత్రమే. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో భవిష్యత్ అభివృద్ధిని అంచనా వేయడానికి ఈ 2 ప్రాంతాల్లో రీజనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి. జెంటిల్మెన్ అగ్రిమెంట్లో లేదా, తర్వాత వచ్చింది. ప్రొహిబిషన్ ఇన్ తెలంగాణ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ బేస్డ్ ఆన్ ద మెజారిటీ డిసిజన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్. ప్రొహిబిషన్ మద్యపాన నిషేధం, ఆబ్కారీ అనేది ప్రొహిబిషన్ అనేది కరెక్ట్. ఖచ్చితంగా తెలంగాణ ఎమ్మెల్యేలకు సంబంధించి తెలంగాణ విధానసభలో అది ప్రవేశపెట్టి వీళ్ళు యాక్సెప్ట్ చేయాలనేది దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇది మనకు ఎక్సెప్ట్ సి రిమైనింగ్ ఏబిడి ఆర్ కరెక్ట్. ఏబిడి. Next, consider the following. Again, consider the following. Question number 41. Telangana Praja Samiti intensified the Telangana agitation under the leadership of Konda Lakshman Bapuji. Telangana Praja Samiti was not under the leadership of Konda Lakshman Bapuji. Konda Lakshman Bapuji నాయకత్వంలో తెలంగాణ ప్రజా సమితి లేదు. తెలంగాణ ప్రజా సమితి ఇట్ వాజ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అనంతుల మదన్ మోహన్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఫస్ట్ది కాదు. కొండ లక్ష్మణ్ బాపూజీ వాజ్ ద ఫస్ట్ మినిస్టర్ టు రిజైన్ హిస్ మినిస్టర్షిప్ ఇన్ తెలంగాణ. 69 మార్చ్ 28 ఇతను రిజైన్ చేశాడు. ఇది కరెక్టే. రాజీనామా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు మొట్టమొదటిసారిగా రాజీనామా చేసింది ఈయన రాజీనామా చేయడం, మళ్ళీ ఎలక్షన్లకు పాల్గొనడం, ఇలాగా ఈయన 2-3 సార్లు చేయడంతో దాన్నే మళ్ళీ కేసీఆర్ కూడా అవలంబించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనకై కొండా వెంకట లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కాంగ్రెస్ సమితి. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. బాపూజీ ఫౌండ్ తెలంగాణ కాంగ్రెస్ సమితి ఫార్మేషన్ ఆఫ్ ది సపరేట్ తెలంగాణ. దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కొండా లక్ష్మణ్ T. Sadalakshmi led the agitation of the Telangana Congress Samiti by replacing Konda Lakshman Bapuji. Konda Lakshman Bapuji tarvata Sadalakshmi kaadu Sangam Lakshmi Bai danni cheyadam jarigindi. D is not correct. D also not correct. So A and D are not correct. B, C correct. B, C are correct. Again, consider the following statements about firing of Secunderabad on 4th to 1969. ఏప్రిల్ 4, 1969 నాడు సికింద్రాబాద్లో జరిగినటువంటి కాల్పుల గురించి. వైల్ ఏ విశాలాంధ్ర మీటింగ్ Burug Mahadev Hall was taking a place. Thousands of Telangana agitations protested outside the hall. This is correct.
బూరుగు మహాదేవ్ హాల్లో జరుగుతుంటే విశాలాంధ్ర సమావేశం బయట వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు నిరసన తెలిపారు. పోలీస్ లాఠీ చార్జ్ అండ్ ఫైర్డ్ అండ్ దెమ్ 3 people were died, 30 people were injured. ఇది కూడా కరెక్టే. 3 చనిపోయారు, 30 మంది ప్రాణాలు కోల్పోయారు. బట్ హియర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ థర్డ్ Kumar, district collector, would be conduct an inquiry on the so 16 మీద సంతకం మాత్రమే కరెక్ట్గా ఉంటుంది. Consider the following statements. In 1958, the income of Telangana 25.32 crores, whereas the expenditure was occurred 22.5 crores. Telangana 1958 తెలంగాణ ఆదాయం 23.32 కోట్లు, కానీ ఖర్చు పెట్టింది మాత్రం 22. This is correct. The surplus was shown in Telangana just to spread the idea that there is no need of Telangana Regional Committee. తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఆవశ్యకత లేదు అని తెలియజేయడానికి తెలంగాణలో మిగులు చూపించారు. సో దిస్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ 44. Consider the following statements. K. Achyuth Reddy. K. Achyuth Reddy, chairman of the Telangana Regional Committee, decided to look into the problems of employees of Telangana into state government. రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని తెలంగాణ ప్రాంతీయ కమిటీ చైర్మన్ అచ్యుత్ రెడ్డి నిర్ణయించాడు. In 1962, he appointed ad hoc committee headed by the T. Ramachari. 1962 వరకే ఉన్నాడు ఆయన. 1962లో ఆయన తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశాడనేది ఓకే. A and B are correct. 45. According to the Andhra Pradesh Public Employment Rules 1957, which of the following rule should be observed the appointment made by the government local body? The appointment should be domicile of Telangana for 15 years. అంటే ఆ సంబంధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో 1959 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ నియమాల ప్రకారము స్థానిక సంస్థల్లో నియమించేటటువంటి వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో 15 సంవత్సరాలు నివాసం ఉండాలి. ఈ షుడ్ బి 15 years ఇష్యూడ్ బై ద రెవెన్యూ. అప్పుడు తహసీల్దారు లేడు కాబట్టి ఆర్డీఓ ఇచ్చేవాడు. స్థానిక ద లోకల్ స్టేటస్ రూల్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు ద అపాయింట్మెంట్ ఇన్ ద నాన్ గెస్టెడ్ కేటగిరీ ఇన్ ద లోకల్ ఆఫీసెస్. స్థానిక సంస్థల్లో నాన్ కేటగిరీ ఉద్యోగాల స్థానిక స్థితి నిర్ణయిస్తుంది. is also correct. The government offices of Hyderabad, Secunderabad, 2 out of 3 vacancies should be filled by the local persons. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లో ప్రభుత్వ కార్యాలయాల్లో 3కి 2. ఇది కరెక్ట్. యాక్చువల్లీ ఇక్కడ 3లో 2 కాదు, 3లో 1. 3లో 2 కాదు, 3లో 1. కాబట్టి ఏబిసి కరెక్ట్. Consider the following statements regarding 18th, 19th January all party meeting. During the time of the 1969 Telangana agitation movement, separate, that is also called as separate Telangana movement, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జనవరి 18, 19, 1969లో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశానికి సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్ట్ అన్నారు?
Persons employed in the Telangana region is a violation of the Mulki rules should send to back in their places. Locals should be appointed. This is correct. తెలంగాణలో ముల్కీ నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళని వెనక్కి పంపాలి, స్థానికులను నియమించాలి. Enquiry should be conducted in the case of who secured jobs with the help of the fake certificates. Fake certificates ఎవరైతే వచ్చారో, డూప్లికేట్ సర్టిఫికేట్స్ ఏదైతే వచ్చారో వాళ్ళ మీద ఒక ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇది కూడా బోత్ కరెక్ట్, రెండు కరెక్ట్ అయినటువంటి. ఇది 1969 18-19 జనవరిలో జరిగినటువంటి సమావేశం, అఖిలపక్ష సమావేశం అనేది ఆనంద నిలయంలో జరిగింది. ఆనంద నిలయం, దిస్ హెల్డ్ టు ఆనంద నిలయం. ఆనంద నిలయం అనేది కాసు బ్రహ్మానంద రెడ్డి హౌస్ నేమ్. Statements again. 47. The idea to involve the students in Telangana agitation was given by the Koliseti Ramadasu. This is about 1969 separate Telangana movement. 1969 separate Telangana movement కి సంబంధించి ఇది. The idea involved the students in the Telangana agitation was given కొలిశెట్టి రామదాసు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కూడా పాల్గొనాలనే భావన రామదాసు వ్యక్తపరిచాడు. యాక్చువల్లీ విద్యార్థులు ఉంటే బాగుంటుంది అనేది ఇతని ఉద్దేశం. అంటే విద్యార్థులు కలిస్తే ఉద్యమం బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఉద్యమం స్ట్రాంగ్ అవ్వాలంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది కంపల్సరీ. స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటే అంత ఉద్యమం బాగా నిజం సపోర్ట్ చేసి ఈ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ సపోర్ట్ చేయడం వల్ల అది బాగా సక్సెస్ అయిందని చెప్పాలి. అది ఆ రోజుల్లోనే కొలిశెట్టి రామదాసు ఈయన రవీంద్రనాథ్ అమర నిరాహార దీక్షను పూర్తి చేసింది. ఇది కూడా కొలిశెట్టి రామదాసే. సో దిస్ ఈజ్ ఆల్సో కొలిశెట్టి రామదాస్. రవీంద్రనాథ్ స్టార్టెడ్ ఫాస్టింగ్ ఆన్ టు డెత్ 8th జనవరి 8వ తేదీ స్టార్ట్ చేశాడు. కొంతమంది విద్యార్థులు తమ బొటన వేలును కోసి నిరాహార చేస్తున్నటువంటి ఆందోళనకారుల నుదిటిన దిద్దారనేది ఇది కొంతవరకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. ఏబిసి మాత్రమే కరెక్ట్. ఏబిసిఆర్ Who among the following is said in the assembly during the 5-year plan 1354 villages in Andhra region got this certification. Then while Telangana the increase పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆంధ్రాలో 1354 గ్రామాల విద్యుదీకరణ జరిగితే తెలంగాణలో 229 నుంచి 331 గ్రామాలు మాత్రమే విద్యుదీకరణ జరిగిందని అసెంబ్లీలో చెప్పినటువంటిది ఆరుట్ల కమలాదేవి చెప్పింది. యాక్చువల్లీ ఆమె పార్లమెంట్లో ఉంది అప్పుడు. షీ వాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ క్రోనలాజికల్ ఆర్డర్. క్వశ్చన్ పేపర్ చదవడానికి చాలా టైం పడుతుంటుంది. యాక్షన్ కమిటీ was this is related to the 1969 Telangana movement. 1969 Telangana movement. Yes. Action committee was formed in the Usmania University. So Mallikarjuna as a general secretary. Mallikarjuna general secretary ga ante కార్యదర్శిగా
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కార్యాచరణ కమిటీ జనవరి 13న ఏర్పడింది. జనవరి 13 ఫస్ట్ తెలంగాణ బంద్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ద స్టూడెంట్స్. విద్యార్థులు మొట్టమొదటిసారిగా తెలంగాణ బంద్ మార్చి 3వ తేదీ చేశారు. మార్చి 3 తెలంగాణ అప్రోచ్డ్ ద హైకోర్ట్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఇంప్లిమెంట్ ఆఫ్ తెలంగాణ సేఫ్గార్డ్స్. తెలంగాణ రక్షణలు అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించింది ఫిబ్రవరి 28. The Telangana employees in Hyderabad met in Hyderabad and warned the government to the non-mulkis. Non-mulkీలను ఆంధ్రాకు తిరిగి పంపమని హైదరాబాద్లో సమావేశమైన తెలంగాణ ప్రభుత్వ జనవరి 13 ఫిబ్రవరి ఏసీ అంటే ఇక మనకు ఉండేది ఒకటే ఏసీడీబీ. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ 1969 మూమెంట్. 1969 మూమెంట్ మీద చాలా క్వశ్చన్లు వచ్చాయి. By 1969 it was officially considered that 24,000 posts in Telangana were held by the non-mulkis in guise of fake certificates. bogus సర్టిఫికేట్ల ఆధారంగా 24,000 మందిని కాదు 22,000 మంది. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అధికారికంగా ఆల్ ఆంధ్ర ఎంప్లాయీస్ who migrated to the capital city in 1956 were considered as local in. డెఫినెట్లీ దీనికి దానికి మధ్యలో 15 years గ్యాప్ అనేది ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు స్థానికులు అయిపోతారు. సో ఏ ఒకటి కరెక్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్వశ్చన్. The remaining we'll discuss in the next video. Definitely we will complete 150.